ఈరోజు మన పేద విద్యార్థి, మన పిల్లలు, మన రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగగలుగుతారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి యూనివర్సిటీ, ఎల్బిఎస్, ఎల్ఎస్సి ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్తో అనుసంధానమై మన డిగ్రీస్తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. టాప్ 50 కాలేజెస్ 21 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలో సీటు వస్తే చాలు, ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు, వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కావాల్సిన పని లేదు. సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము, ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఏకంగా మీరు సీటు తెచ్చుకోండి, ఏకంగా ₹1,25,00,000 వరకు ఆ ఫీజులన్నీ కూడా మీ జగన్ మామే భరిస్తాడు అని చెప్పి కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల ఇప్పటికే 400 మంది పిల్లలు ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ఉన్న ప్రఖ్యాత కాలేజీలలో ఈరోజు చదవగలుగుతా ఉన్నారు, చదువులు చదువుతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడమే కాదు, రాష్ట్రం రూపురేఖలు కూడా మార్చే లీడర్షిప్ పొజిషన్లోకి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వస్తారు. వాళ్ళందరూ కూడా అటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళు వచ్చి మన పిల్లలను కూడా చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ విద్యా రంగంలోనే హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ 55 నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది ₹73,000 కోట్ల కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక్క సెక్టర్ మీద, స్కూల్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి, గొప్పగా ఎదగాలి అని తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా ₹73,000 కోట్ల అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి. ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి, మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి, సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి, పరిపాలన సంస్కరణ విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ 55 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయటానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడూ ఎవరు ఆలోచన చేయలేదు.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు. నాకన్నా ముందు చూసిన ఆ గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు. మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు, ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు, వారికి విలువలు లేవు, వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు. వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం